డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు నియోజకవర్గం ఉండి గ్రామంలో గత 40 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న 600 ఇళ్లను కూల్చివేసి మరో 400 ఇళ్లు కూల్చడానికి సిద్ధమయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వాళ్లు చంపితే ఉండి నియోజకవర్గంలో సీతారామరాజు నగర్ను నేడు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా పేదల ఇళ్లను కూల్చడం సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూల్చివేతల్ని అడ్డుకుంటున్న సిపిఎం నేతలపై పేద ప్రజలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం ఆరోపించారు. బాలోత్సవ భవనంలో సిపిఎం రాష్ట్ర కమిటీ నేతలు ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను కూల్చివేసిన చిత్రాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ చేసిన అరాచకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని సూచించారు. రామకృష్ణం రాజు బంధువులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని షాపులు నిర్మాణం చేసి అద్దెకిస్తున్న వైనంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. 40 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేయడం సరికాదని కోరుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పేదల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వాళ్ళందరికీ కూడా మా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. చాలా దారుణమైన ఘటన ఇది. ఇంత దారుణమైన ఘటన కాశ్మీర్లో జరగటానికి, ఉగ్రవాదులు పేటరేగిపోవటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ దీనికి బాధ్యత వహించాలి. 370 ఆర్టికల్ రద్దు చేయడంతో ఉగ్రవాదం కంట్రోల్లోకి వచ్చేసింది లేదు అని పదే పదే మోడీ అమిత్ షా చెప్పే మాటలు మాయమాటలే తప్ప వాస్తవం కాదు. కాశ్మీర్ ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి, విశ్వాసంలోకి తీసుకోకుండా కాశ్మీర్లో ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ప్రజలను పాకిస్తాన్కు అప్పచెప్పి భూభాగాల కోసం వీళ్ళు పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మన దేశ ఐక్యతకి చాలా తీవ్రమైన ప్రమాదకరమైన ఇది. కానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కాశ్మీర్ ప్రజల్ని భాగస్వాములు చేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే పనులు అమిత్ షా బిజీగా ఉన్నాడు తప్ప ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. అందుకని మా పార్టీ తరఫున కాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. భారతదేశం గర్వించదగినటువంటి ప్రాంతం అది. ఆ ప్రజల్ని, ఆ భూభాగాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఉండి నియోజకవర్గం. ఇది అందరికీ తెలుసు, చాలా ప్రఖ్యాతిగాంచిన నియోజకవర్గం. మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ నియోజకవర్గం గురించి తెలుసు. అక్కడ ఇప్పుడు విధ్వంసకాండ జరుగుతున్నది. గత 3 మాసాల్లో దాదాపు 800 పేదల వాళ్ళ గుడిసెల్ని బుల్డోజర్లు పెట్టి అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కూల్చేశారు. ఇక ఆ విధ్వంసకాండ ఇంకా కొనసాగుతుంది, ఆగలేదు, ఇప్పటికీ కొనసాగుతున్నది. మరొక 300-400 ఇళ్ళు లేపేయటానికి నోటీసులు ఇవ్వటం, వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. వాళ్ళు చేసిన పాపం వల్ల 40-50 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేకపోయినా కాలువ గట్ల మీదో, రోడ్డు మీదో, ఎక్కడ ప్రభుత్వం పొరంబో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకొని, అక్కడ మంచినీళ్ళు లేకపోయినా, కరెంట్ ఉన్నా లేకపోయినా, కనీస సౌకర్యాలు ఉన్నా లేకపోయినా పొట్టకూటి కోసం పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి పేద ప్రజల్ని అన్యాయంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక పెద్ద ఉపద్రవం, తుఫాను వచ్చినట్టుగా విరుచుకుపడి వాళ్ళందరినీ కూడా లేపేసిన చూసి ఆహాకారాలు, మీరు పెట్టినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా చూస్తే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ఢిల్లీలో బుల్డోజర్ సంస్కృతిని దాన్ని మించిపోతున్నటువంటి వ్యవహారంలాగా ఇది మనకు కనిపిస్తుంది. వాళ్ళందరూ ఎక్కువ భాగం టీడీపీ ఓటేసినటువంటి వాళ్ళు. ఒక మహిళ 3 నెలల క్రితం వచ్చి నోటీస్ ఇచ్చారు. ఆమె అక్కడికక్కడే గుండె ఆగి స్పాట్లోనే చనిపోయింది. 3 రోజుల తర్వాత ఆమెకు నోటీస్ ఇచ్చారు, నువ్వు ఇల్లు తీసేయమని. చనిపోయిన ఆమెకి నోటీస్ ఇచ్చింది. ఇది ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం. లక్ష్మి ఆమె పేరు. మన అది పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ, దాని పేరు కూడా. అల్లూరి సీతారామరాజునే గుండెల్లో పొడిచినట్టుగా ఉందో చూస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేశారు. వీళ్ళు మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు ఇంకోసారి చంపేస్తున్నాడు అల్లూరి సీతారామరాజుని.